కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఎపిలెప్సీ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్లినిక్ ని ప్రారంభించారు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. అనంతరం ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి క్లినిక్ పోస్టర్ ని తుమ్మల రామస్వామి ఆవిష్కరించారు. మూర్ఛ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎంతో మంది బాధపడుతున్నారన్నారు తుమ్మల రామస్వామి. ఇలాంటి వ్యాధికి వెంటనే చికిత్స అందిస్తే సకాలంలో వ్యాధిని నయం చేయొచ్చని, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్లినిక్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక రకంగా ప్రైవేట్ హాస్పిటల్ గానే ఒక సేవా రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి మరి అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో మరి నిపుణులైనటువంటి డాక్టర్స్ తో చక్కగా ఈ హాస్పిటల్ని నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇది పెద్దాపురం నియోజకవర్గంలో ఉండటం, ఒక పెద్దాపురం నియోజకవర్గ పౌరుడిగా చాలా గర్వపడుతూ ఉంటాం ఈ మెడికల్ హాస్పిటల్ చూసి. అలాగే మన కాకినాడ జిల్లాలో మరి అనేకమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా నిరంతరం ప్రతి క్షణం కూడా 24/7 అన్ని వైద్య రంగాలకు సంబంధించినటువంటి నిపుణుల్ని కూడా అందుబాటులో పెట్టి ఒక పక్కన కార్డియాలజీ కానీ, ఒక పక్క చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెడియాట్రిక్ కానీ, న్యూరో కానీ అన్ని రకాల వైద్యానికి కూడా ఇక్కడ అత్యంత నిపుణులైనటువంటి వైద్యులు తీసుకొచ్చి మరి చక్కగా ఈ వైద్యాన్ని మన అందరికీ అందిస్తున్నటువంటి యాజమాన్యానికి, మెడికవర్ యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆనవాయితీగా వస్తున్న సారె సమర్పించడం, తొలిసారి దళిత దంపతులు సమర్పించడం గమనార్హం. టౌన్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కి పెళ్లి కాకపోవడంతో ఆ అదృష్టం రైటర్ వెంకటరెడ్డి దంపతులకు దక్కింది. కుల మతాలకు అతీతంగా వీరమ్మ తల్లికి వేలాదిగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి వీరమ్మ తల్లి అంటూ మంత్రి పార్థసారథి కొనియాడారు. విజయవాడ నుంచి వచ్చాను. నేను ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నాను. ఏదనుకుంటే అది జరుగుతుంది. సో అమ్మవారిని అదే మొక్కుకుంటున్నాను. అమ్మ ఎప్పుడు మా అండగా, మా తోడుగా, నీరుగా ఉండమని. అమ్మవారు ఎప్పుడు మా తోడుగా ఉంటున్నారు కాబట్టి మేము తిరుపతి తెచ్చుకుంటున్నామండి. మేము ప్రతిసారి ఇస్తాము. విజయవాడ నుంచి వస్తున్నాం. నేను ఇప్పుడు ఉయ్యూరులోని కనక చింతయ్య ఇంకా వీరమ్మ తల్లి తిరునాళ్ళలో పాల్గొన్నాము. మేము గండదీపాలు ఇస్తాకి గండదీపాలు అంటే అమ్మవారి చుట్టూ తిరుగుతా, అమ్మవారు ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మవారి చుట్టూ తిరుగుతా ఇస్తూ ఉంటామండి. ఇదివరకు ఆల్రెడీ మేము ఇస్తాం జరిగింది. మళ్ళీ అమ్మవారి మీద నమ్మకం ఉంచి మళ్ళీ సెకండ్ టైం ఇది ఇస్తున్నాము. అంటే ఏమన్నా కోరికలు కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారనమాట. ఫస్ట్ మనం నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే ఏదైనా జరుగుతుంది. మేము విజయవాడ నుంచి వచ్చాము అందరం. చాలా కారపూడి కనక చింతయ్య స్వామి వీరమ్మ తల్లి తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి 15 రోజులు జరుగుతుంది. అసలు జనం పోటెత్తిన జనం వస్తారు. అనుకున్న పనులు మనకు జరుగుతాయని గణదీపాలు ఇస్తాం. కొన్ని కోరిక
ఈ గుడి వ్యవహారాలన్నీ కూడా ఒక కుటుంబం తరపున పావులపూడి వారి వంశస్థులు వారే ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీనిలో ఎప్పుడు కూడా మరి జోక్యం చేసుకోలేదు. మరి తప్పుకోకుండా ఇది ప్రైవేటు దేవాలయం కాబట్టి ఈ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించి వారి సమ్మతితో భక్తులందరి సమ్మతితో ప్రభుత్వం తరఫున కట్టించడానికి అవకాశం ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం కట్టించడానికి, అదేవిధంగా మీరు ఏదైతే చెప్తున్నారో వసతులు ఆ వసతులు అభివృద్ధి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. తల్లి సంబరాలు ఈరోజు ప్రారంభమైనాయి. మరి కొన్ని దశాబ్దాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కష్టాలు తీర్చమని, వారికి శుభం కలగజేయాలని వేడుకోవటం అనువాయితీగా వస్తున్న విషయం. అమ్మవారి మహిమ మూలంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ప్రశాంతంగా మరి వారి కుటుంబాలు కూడా వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి. నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగారం, వెండి ఇవి కేవలం లోహాలు కాదు, ప్రపంచ ఆర్థిక భయాలకు సూచికలు. మార్కెట్లో కలకలం, సామాన్యుడి కలలపై ఖరీదైన తాళం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే చర్చ. ఎందాక ఈ పరుగు 5-6 నెలల క్రితం వరకు తులం బంగారం ₹1,00,000 ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం ధర ₹1,83,000. ప్రతిరోజు పెరుగుదలే. ఒక్కో రోజు ₹10,000 పెరుగుతుంది. పెళ్లిళ్లకని ప్లాన్ చేసిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక వెండి సంగతి మరింత సంచలనంగా మారింది. కిలో వెండి ధర రోజు రోజుకి ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా బంగారం నెమ్మదిగా పెరిగితే వెండి దూకుడుగా పరుగులు తీస్తుంది. ఈ ధరల పెరుగుదల వెనుక కేవలం డిమాండ్ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న శక్తి సమీకరణాలే ప్రధాన కారణం. ముందుగా అంతర్జాతీయ రాజకీయాలు గమనిస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కొత్త టారిఫ్ విధానాలు, వాణిజ్య యుద్ధాల హెచ్చరికలు, గ్రీన్లాండ్ అంశం, ఇరాన్ అమెరికా వార్ హెచ్చరికలు, జియో పొలిటికల్ టెన్షన్ ఇవి ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీంతో మదుపర్లు రిస్కీ ఆస్తులను వదిలి సేఫ్ హేవెన్గా భావించే బంగారం, వెండి వైపు పరుగులు పెడుతున్నారు. అటు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇటు క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు, డాలర్ విలువపై ఒత్తిడి, ఈ సమీకరణాలన్నింటిలో బంగారం ఒక రక్షణ కవచంలా మారింది. ఇక పెరిగిన బంగారం, వెండి ధరలకు సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ మాధవి గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మాధవి గారు. నమస్తే అండి. నమస్తే అండి మాధవి గారు. చూస్తున్నాం దగ్గర గోల్డ్ 2 లక్షలకు చేరువలనే ఉంది. అంటే ఈ వీక్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే వెండి. సో ఇంత హెవీగా పెరగడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ గోల్డ్ దగ్గరికి వెళ్దాం. గోల్డ్ ఇంత హెవీగా పెరగడానికి రీజన్ ఏంటి? అలాగే ఇప్పుడు పెరిగిన ధరలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా? సో ఈ గోల్డ్ అనేది 46 ఇయర్స్లో ఎప్పుడు ఇంతలాగా ఒక్క మంత్లో అండి, మీరు జనవరిలో చూసుకుంటే గోల్డ్ 28% అంటే దాదాపుగా 30% వరకు ఒక్క మంత్లో గోల్డ్ పెరగడం అనేది అది రికార్డ్ అండి. 46 ఇయర్స్లో ఎప్పుడు ఒకే మంత్లో ఇంత గోల్డ్ పెరగడం అనేది చూడలేదు. దట్ వీ హ్యాడ్ సీన్ ఇన్ లాస్ట్ జనవరిలో గోల్డ్ ఈ విధంగా పెరిగింది. సో ఈ రీసెంట్గా పెరగడానికి కారణం అయితే నిన్న ఫెడ్ రేట్స్ అనేవి అన్చేంజ్డ్గా పెట్టారండి. అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే
ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగబోతోంది, అందుకని మేము ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం లేదు. సో ఎంత ప్రెషర్ పెడుతున్నారంటే ట్రంప్, ఫెడ్, పొవెల్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి, లేదు అంటే ఆయన మీద ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆయన్ని పక్కకు పెట్టైనా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి అనేది ఆయన ఉద్దేశం. బట్ అది జరగకుండా ఇంట్రెస్ట్ రేట్స్ ని యథావిధిగా ఉంచారు. అంటే అక్కడ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఫ్యూచర్ లో బికాస్ ఆఫ్ ఈ టారిఫ్స్ వల్ల ఫ్యూచర్ లో ఇప్పటికే యుఎస్ లో చాలా రేట్లు అనేవి అన్ని అన్ని బాగా పెరిగాయండి, ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది ఓవరాల్ గా పెరుగుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగా బంగారం అనేది పెరగడం అనేది దట్ ఈస్ ద మేజర్, మనం ఏమంటామంటే రిలేషన్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ కి తర్వాత ఈ గోల్డ్ రేట్స్ కి. సో దానివల్ల మనకి ఇప్పుడు మళ్ళీ జనవరిలో లేకపోతే నిన్న ఒక్క రోజులో అండి, ఒక్క రోజులో 11,000, మనకి 11,000 పైనే ఒక్క రోజులో మనకి బంగారం పెరిగింది. సిల్వర్ అయితే మీరు గమనిస్తే వన్ డేలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 25,000 అండి, 25,000 ఒక్క రోజులోనే సిల్వర్ పెరిగితే బంగారం అయితే 11,770 రూపీస్ వన్ డేలో పెరిగిందంటే నిజంగా ఎవరైతే ఈ బంగారం కొనడానికి వెళ్ళారో వాళ్ళకి నిజంగా పెద్ద షాక్ లాగా మనము తీసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మీరు చెప్తున్నట్టుగా ఇది ఓన్లీ డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా వెళ్తోంది అంటే అది అన్నెసరీ అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉందంటే డాలర్ వర్సెస్ మెటల్స్ నడుస్తుందండి. సో ఓకే. ఎంటైర్ ఈ మొత్తం ఈ విధంగా గోల్డ్ సిల్వర్ పెరగడానికి కారణం ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ గా, డాలర్ సేఫా, లేకపోతే మెటల్స్ అయినా ఈ గోల్డ్ సిల్వర్ ఏది ఎక్కువగా స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నడుస్తున్న వార్ లాగా కనిపిస్తుందండి. దిస్ ఇస్ ఏ ప్యూర్ వార్ బిట్వీన్ డాలర్ అండ్ మెటల్స్. సో మీరు గమనించారో లేదో, ఒకవైపు డాలర్ ఇండెక్స్ పడుతూ ఉంది అంటే ప్రపంచంలో డాలర్ మీద ఉన్న ఏదైతే ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, దాని మీద ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా వరల్డ్ మొత్తం కూడా డాలర్ కి వ్యతిరేకంగా వెళ్ళడము, ఆ డాలర్ ని తగ్గించడం కనబడుతుంది. అదే విధంగా ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఎస్పెషల్లీ మెటల్స్ ని డాలర్ కి ఎగేనెస్ట్ గా స్ట్రాంగ్ గా చేయడానికి ఈ విధంగా పెంచుతూ ఉన్నారు అన్నట్టుగా మనకు కనిపిస్తుందండి. సో దిస్ ఈజ్ అ వార్ బిట్వీన్ మెటల్స్ అండ్ డాలర్. సో ఎంతవరకు దీన్ని తీసుకొని వెళ్తారు అంటే డాలర్ ఇప్పుడు 104 నుంచి ఇండెక్స్ ఇప్పుడు 97 వరకు వచ్చిందండి. సో ఇంకా డాలర్ కానీ పడుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఏ విధంగా ఈ మెటల్స్ ని ఎంతవరకు తీసుకెళ్తారు. నెక్స్ట్ టార్గెట్ గోల్డ్ 2,50,000 అంటున్నారు, తర్వాత సిల్వర్ 5 lakhs అయిపోతున్నా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మాధవ్ గారు, అంటే స్టాక్ మార్కెట్లు పడిపోతే ఇటు గోల్డ్ సిల్వర్ ధరలు హైకి పెరుగుతాయని ఒక భావన ఉంది, అది ఎంతవరకు నిజం? అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పెరగడానికి ఎప్పుడు కూడా మార్కెట్లో ఒక అనిశ్చితి ఉంది, మార్కెట్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, ఎకానమీలో కానీ, జియో పొలిటికల్ ఇష్యూస్లో కానీ, నేషన్లో కానీ ఎప్పుడైతే ఒక రకమైన అభద్రతా భావం వస్తుందో ఇమీడియట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఒక రిస్క్ కి సంకేతంగా గోల్డ్ అండ్ సిల్వర్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే మనకి జరుగుతూ ఉంది. లైక్ ఎక్కడైతే మనం చూసుకున్నామో ఇరాన్ యుఎస్ ఇష్యూస్ మీరు తీసుకోండి, అక్కడ కూడా ఆల్రెడీ వార్ సిచ్యువేషన్ అనేది అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒకవైపు గ్రీన్లాండ్ ఇష్యూ అది ఎంతవరకు తీసుకెళ్తారో, ఈయనైతే ఎలా అయినా అంటే టారిఫ్స్ తో భయపెట్టైనా లేకపోతే డిఫెన్స్ ని యూజ్ చేసైనా గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవాలని ఆయన ముందుకు వెళ్తున్నారు. మొత్తం యూరోపియన్ యూనియన్ నేషన్స్ అన్నీ కూడా ఒకవైపు వచ్చి కూడా ఆయన ఆపలేకపోతున్నారు. సో ఇప్పుడు యుఎస్ వేసే ఈ టారిఫ్స్, వీళ్ళు చేసే మళ్ళీ రిటాలియేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఈజీగా అయితే తీసుకోవట్లేదండి. యూరోపియన్ యూనియన్ నేషన్స్ కూడా డాలర్ ఏవైతే వాళ్ళ దగ్గర యుఎస్ ట్రెజరీ అంటే 40% యుఎస్ బాండ్స్ అన్ని కూడా యూరోపియన్ నేషన్స్ వాళ్ళు కొనిపెట్టుకున్నారు వాళ్ళ సేఫ్టీ కోసం అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వి విల్ సెల్ ఆల్ దీస్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ అన్ని కూడా మేము అమ్మేస్తాము అంటున్నారు. సో ఒక్కసారిగా ఇలాంటి డిస్ట్రప్షన్స్ అంటే ఒక రకమైన అనిశ్చితి అనేది మార్కెట్లో నడుస్తుందండి. సో ఈయన టారిఫ్స్ యూరోపియన్ యూనియన్ మీద వేయడము, వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఈ యుఎస్ బాండ్స్ అన్ని కూడా సెల్ చేస్తే మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయో మీరు అర్థం చేసుకోగలరు. సో ఆ ఇంపాక్ట్ అంతా ఏమవుతుందంటే ఈ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా లైక్ అనిశ్చితికి తర్వాత ఈ గోల్డ్ అండ్ సిల్వర్లు అనేవి పెరగడానికి ఉంటున్నాయండి. సో మేబీ మీరు ఫ్యూచర్లో ఇలాంటి వార్తలన్నీ కూడా మీరు చూడొచ్చు. సో దానికి ముందుకు సంకేతంగానే ఈ గోల్డ్ అండ్ సిల్వర్లోనే మొత్తం కేజీలు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి ఈ భయంతో పెట్టుకుంటున్నారు, అందుకనే ఈ విధంగా పెరుగుతుందండి. యా మాధవ్ గారు, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఇటు గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు?
అంటే ఒకేసారి అంటే ఇంత పెరుగుతుంది అంటే మనం అన్నీ కూడా అమ్మేసుకొని గోల్డ్ సిల్వర్లో పెట్టుకోవాలి అనే ఉద్దేశం అయితే అస్సలు కాదండి. అంటే మీ దగ్గర ఉన్న ఏవైతే మీ దగ్గర ప్లాట్ చాలా మంది మేము చూస్తూ ఉన్నాము, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ని కూడా కొంత అమ్మేసైనా గోల్డ్ అండ్ సిల్వర్లో కేజీల్లో కొనాలి ఆ, అనే సిచ్యువేషన్కి వచ్చేసారు. అంత ర్యాపిడ్ గా అయితే మీరు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది అనిశ్చితి అనేది ఎంతవరకు మనం ఎంతవరకు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంత పర్సంటేజ్ వరకు పెట్టుకోవాలో అంతవరకే పెట్టాలి. కానీ లోన్ తెచ్చి చాలా మంది మేము ఇది కూడా గమనించామండి, బయట పర్సనల్ లోన్లు కూడా తెచ్చుకొని ఇంకేదైనా లోన్లు తెచ్చి సిల్వర్ లో పెడుతున్నారు. ఎందుకంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ రావాలని పెడుతున్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ అన్సేఫ్ అండి. ఎందుకంటే మీరు ఒక్కసారి పెట్టిన తర్వాత అది 20-30% మీకు పడిపోతుంది. పడిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఆ పర్టికులర్ టెన్షన్ లో చాలా మంది అమ్మేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. సో ఇలాంటి స్పెక్యులేటివ్ ఐడియాస్ తో అయితే దూరంగా ఉండండి. ఎవరైతే లాంగ్ టర్మ్ కి పెట్టుకుంటున్నామో పర్వాలేదు, మేము ఒక 5 years మేము వెయిట్ చేస్తాము, 5 years లేకపోతే 4 years మేము గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉంటాము అంటే వాళ్ళకి అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. కానీ 1 month కి తెచ్చి మేము ఈ పర్టికులర్ ప్రైస్ లో మేము కూడా ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ మేము తెచ్చుకుంటాము, 1-2 months కి మేము ఎక్కడి నుంచి అయినా మనీ తెచ్చి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉన్న ఈ ర్యాలీని క్యాచ్ చేద్దాం అంటే మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ రిస్కీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మాధవి గారు.